కరీంనగర్ జిల్లాలో బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు కొరడా ఝడిపించారు. నెల రోజుల్లో 15 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు 5 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. లబ్ధిదారుల వేలిముద్రలు వేసి రేషన్ బియ్యాన్ని అమ్మేస్తున్న డీలర్పై హుజూరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. హుజూరాబాద్ నుండి రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా వేణవంక మండలం చల్లూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టుగా తెలిపారు. ఇక్కడ 16 రూపాయలకు కిలో బియ్యం కొనుగోలు చేసిన నిందితులు సిరిసిల్ల కామారెడ్డి మధ్యలో వ్యాపారికి అమ్ముతున్నట్టుగా గుర్తించారు. నెల వ్యవధిలో 500 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు 2 రైస్ మిల్లుల యజమానులపై కేసు నమోదు చేశారు. వీరు మొత్తం 6 వ్యక్తులు దీనిలో సూత్రధారులు. 6 ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రేవల్లి అనిల్ కుమార్ అనే వ్యక్తి కరీంనగర్ అతను ఇతడు ఈ పీడిఎస్ తీసుకుపోయి సిరిసిల్ల దాటిన తర్వాత కామారెడ్డి సిరిసిల్ల మధ్యలో ఇతను తెలిసిన వ్యక్తి ఒక బ్రోకర్ ఉన్నాడట. అతనికి వీరు అమ్మడం జరుగుతుంది. ఈ 16 రూపాయలకు ఉన్న పీడిఎస్ రైస్ను అక్కడ కామారెడ్డి సిరిసిల్ల మధ్యలో ఉన్న వ్యక్తికి 21 రూపీస్ కిలో ఇతడు అమ్మడం జరుగుతుంది. ఇది 7-8 మంత్స్ నుంచి వీరు ఈ బిజినెస్ చేస్తున్నట్టు వాళ్ళు ఇంట్రాక్షన్లో చెప్పడం జరిగింది. దీని వెనుక ఇంకా ఎవరున్నారు ఏమున్నారు అన్న విషయాలు కూడా మేము తదుపరి దర్యాప్తులో బయట